ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. గ్రామం మొత్తం భయంతో వణికిపోయిన ఆ రాత్రి ఒక అమ్మవారి శక్తి వేలాది ప్రాణాలను ఎలా కాపాడిందో తెలుసా? రక్తం మరిగే జాతర, భక్తితో కన్నీళ్లు పెట్టించే తల్లి కథ. ఇదే మైసమ్మ జాతర వెనుక ఉన్న అసలు నిజం. డబుల్ కోటేషన్. కథ ప్రారంభం. పచ్చని పొలాలతో కళకళలాడే వేలంపల్లి గ్రామం. ఆ గ్రామానికి జీవం చెరువు. ఆ చెరువుకు కాపలా దేవత మైసమ్మ తల్లి. కాని ఒక సంవత్సరం గ్రామంలో వర్షాలు పడవు. చెరువులు ఎండిపోతాయి, పంటలు నాశనం అవుతాయి. గ్రామస్థులు భయంతో గ్రామ పెద్ద రామయ్య దగ్గరకు వస్తారు. కథ ప్రారంభం. గ్రామస్థులు: రామయ్య, ఇలా ఉంటే గ్రామం బతకదు. డబుల్ కోటేషన్. కథ ప్రారంభం. రామయ్య: మన తల్లి కోపంగా ఉంది. మైసమ్మ జాతర చేయాలి. డబుల్ కోటేషన్. జాతరకు సిద్ధం. గ్రామం మొత్తం శుభ్రం చేస్తారు. మహిళలు రంగవల్లులు వేస్తారు. డప్పుల శబ్దాలతో ఊరు మారుమోగుతుంది. లక్ష్మమ్మ చేతిలో బోనం పట్టుకుని అమ్మవారిని ప్రార్థిస్తుంది. జాతరకు సిద్ధం. లక్ష్మమ్మ: అమ్మా, మా పిల్లలను కాపాడు తల్లి, వర్షాలు కురిపించు. డబుల్ కోటేషన్. రాత్రి సంఘటన. ఆ రాత్రి చిన్నయ్యకు కల వస్తుంది. కలలో మైసమ్మ తల్లి దర్శనమిస్తుంది. రాత్రి సంఘటన. మైసమ్మ తల్లి: నా చెరువును మీరు మర్చిపోయారు. ప్రకృతిని కాపాడితేనే నేను గ్రామాన్ని కాపాడుతాను. చిన్నయ్య భయంతో లేచి గ్రామ పెద్ద దగ్గరకు పరుగెత్తుతాడు. రాత్రి సంఘటన. చిన్నయ్య: రామయ్య, తల్లి దర్శనం ఇచ్చింది. డబుల్ కోటేషన్. చెరువు పునర్నిర్మాణం. గ్రామస్థులు కలిసి చెరువును శుభ్రం చేస్తారు. వేప చెట్లు నాటుతారు. మైసమ్మ గుడిని అలంకరిస్తారు. గంగు యువకులతో కలిసి డప్పులు కొడుతూ జాతర మొదలు పెడతాడు. చెరువు పునర్నిర్మాణం. గంగు: ఈరోజు మన తల్లి కోసం ఊరంతా ఒక్కటవ్వాలి. డబుల్ కోటేషన్. జాతర మహోత్సవం. బోనాలు, పోతురాజుల నృత్యాలు, డప్పుల మోతలు. గ్రామం మొత్తం భక్తిమయమవుతుంది. పూజారి అమ్మవారికి మహాహారతి ఇస్తాడు. జాతర మహోత్సవం. పూజారి: మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలి. అచానకంగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. మెరుపులు, గాలులు. కొద్దిసేపటికి భారీ వర్షం మొదలవుతుంది. క్లైమాక్స్. గ్రామస్థుల కళ్లలో ఆనందం. క్లైమాక్స్. లక్ష్మమ్మ తల్లి మన మొర విన్నది. డబుల్ కోటేషన్. క్లైమాక్స్. రామయ్య: మైసమ్మ ఉన్నంతవరకు ఈ గ్రామానికి ఏ కష్టం రాదు. వర్షంతో చెరువు నిండిపోతుంది. పొలాలు పచ్చగా మారతాయి. గ్రామం మొత్తం జై మైసమ్మ తల్లి అంటూ నినాదాలు చేస్తుంది. ముగింపు సందేశం. ప్రకృతిని కాపాడితే దేవత మనల్ని కాపాడుతుంది. భక్తి, ఐక్యత ఉన్న చోటే నిజమైన జాతర ఉంటుంది.